ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మన ముదిరాజ్ జనాభా వచ్చేసి వాళ్ళ అత్యధిక సంఖ్య అన్ని కులాల కంటే కూడా మన రాష్ట్రంలో అత్యధిక జనాభాతో ఏర్పడ్డ ముదిరాజ్ కులం మన బలము, మన శౌర్యం, మన ప్రతాపం వాళ్ళ రాజుల కాలం నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు కూడా ఉన్నాం. మరి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా కులాల పరంగా మరి వాళ్ళ లేటెస్ట్గా తీసిన మరి జనసంఖ్య ప్రకారం చూస్తే కూడా అంటే తక్కువ సంఖ్యలో చూపించినా కూడా అట్లా కూడా అన్ని కులాల కంటే కూడా మన అత్యధిక సంఖ్యలు వాళ్ళు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఒకటి ఏంటంటే అంజనీయుడికి తన బలం తన మన బలం మనకు తెలుస్తుంది. అదొకటి. రెండోది మన ఐక్యమత్యం లోపించడం. ఇవాళ గతకాలం నుంచి కూడా మరి 1900 మరి 2007 సంవత్సరంలో మరి ఈ సొసైటీ మనకి ఏర్పడ్డది. మరి ఆ రోజు కష్టపడి మరి పెద్దలు కూడా మరి అందరూ కృషి చేసి తీసుకొచ్చారు. మరి వాళ్ళ దీన్ని మనం ఇదే యూనిట్తో నిలబెట్టుకొని మరి ఇవాళ పట్టింత మరి ఇంటింత పట్టింత అన్నట్టుగా మనం ఎదగాల్సిన అవసరం లేదు. దీనికి ఒక్కటే ముఖ్యంగా ఏంటంటే కొత్త సభ్యత్వాన్ని ఆహ్వానించాలి. ఎంత బలం పెరిగితే మనకంత, ఎంత సభ్యత్వం పెరిగితే అంత బలం ఉంటుంది. దాంతో మనకి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు కూడా అపారంగా వస్తాను. దీనికి ప్రత్యేక ఒక మంత్రిత్వ శాఖ కూడా మరి కేంద్రం ఉన్నది కాబట్టి దయచేసి వాళ్ళ ఇప్పుడు ఈరోజు మనం చేసుకునే సభ్యత్వాలకి తోడు మనకి ఇవి సభ్యత్వ కార్డు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకనాడు ఒక మీటింగ్ పెద్దమ్మ గుడి కాడ పెట్టుకుందాం మనం. ఆ రోజు నేను కొన్ని అప్లికేషన్ ఫామ్లు తీసుకురావడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ నుంచి ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్కి దానికి సంబంధించిన పథకాలకు సంబంధించిన కూడా మీకు వివరించడం జరుగుతుంది. అదొకటి. యోగ్యులైన వారికి, నిజంగా కష్టకాలం ఉన్న వాళ్ళకి, మరి ఎవరికైతే ఆర్థికంగా లేని వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఇప్పించుకునే ప్రక్రియ ఒకటి చేపడుతూ, ఇంకొకటి మనకి ఈ ఊర్లో మరొకటి మహిళా సొసైటీ కూడా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది చెప్పని. అది కూడా చేసుకుంటే అయితే మహిళలకు కూడా విపరీతంగా వారికి కూడా అభివృద్ధికి మనం తోడ్పడిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే వృత్తిపరంగా వాళ్ళకి ఒక అంటే షాపుల పరంగా కావచ్చు, లేకపోతే ఇంటి పరంగా మన ఐస్ ప్లాంట్లు ఎట్లా అంటే, లేకపోతే ఏమైనా మెడికల్ లాంటివి కూడా మనకి లోన్లు కూడా ఉన్నాయి కాబట్టి మహిళలకి ఒక 60% సబ్సిడీ కూడా ఉంది కాబట్టి మరి ఆ విధంగా కూడా మనం చేసుకున్నాం తెలియజేస్తూ, ఇవాళ ఇక్కడికి వచ్చేసి మీ అందరికీ కూడా అభినందన తెలియజేస్తాను, శుభాకాంక్షలు తెలియజేస్తాను. కూడా వేరే ప్రజలకు వచ్చి మీ పనులు కూడా పెట్టుకుని మరి ఇవాళ మన యూనిటీ మన సంఘం గురించి అందరూ వచ్చిన ఇవాళ మన ఒక కులబంతి లాగా మరి ఇక్కడికి వచ్చిన మా అందరికీ కూడా మంచిగా ఆహ్వానించి మరి కులబంతి కూడా మీరు ఇవ్వడం కూడా జరిగింది. అందరూ కూడా ప్రత్యేకంగా నమస్కారం చేస్తాం. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్.